హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి లేదా మన శ్రీ బ్రహ్మరా గ్రూప్ వారి అత్యద్భుతమైన ప్రాపర్టీస్ అనేకంగా మనం ప్రమోట్ చేయడం, చాలామంది ఇన్వెస్ట్ చేయడం, దాంట్లో అనేక ప్రాజెక్ట్స్లో రిటర్న్స్ కూడా తీసుకోవడం మనం గమనించాం. అయితే ఇప్పుడు మనకి కొత్తగా లేటెస్ట్గా శ్రీ బ్రహ్మరా హోమ్స్ అని చెప్పి మనకి ఆకునూరు ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ చాలామంది కొన్ని డౌట్స్ మాతో వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ల్యాండ్ చేసుకోవడం, బుకింగ్స్ చేసుకోవడం ప్రాసెస్ జరుగుతూ ఇప్పుడు కరెంట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. జనరల్గా ఏంటంటే చాలామంది ఓపెనింగ్లో బుక్ చేసుకున్న వాళ్ళు శ్రీ బ్రహ్మరా కంపెనీ యొక్క పాత డెవలప్మెంట్స్ని చూసి ఆల్రెడీ నోన్ కస్టమర్స్ బుక్ చేసుకునడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళ డౌట్లు ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ ఏమి స్టార్ట్ చేయలేదు కదా, ఇంకా రోడ్లు ఏమీ వేయలేదు కదా, లేదంటే ఇక్కడ ఏమేమి చేస్తారో వాళ్ళకి ఇంకా తెలియక చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. సో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఆల్రెడీ ఏ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది, అందులో ఎంతెంత పర్సంటేజెస్ రిటర్న్స్ తీసుకున్నారు అనేది మనం ఒకసారి కంపేర్ చేసుకుంటూ ఆకునూరు ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఒకసారి ఆకునూరు బ్రోచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. వాస్తవంగా శ్రీ బ్రహ్మరా హోమ్స్ యాక్చువల్గా ఈ ఆకునూరు ప్రాజెక్ట్ పేరు. తర్వాత ఇది జనరల్గా ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు. దీంట్లో ఏంటంటే సింప్లెక్స్ హౌసెస్ కేవలం 49 lakhsకి 55 lakhsకే వస్తున్నాయి. అది కూడా 220 గజాల్లో 1100 SFTతో చాలా బ్యూటిఫుల్గా రాబోతోంది ప్రాజెక్ట్ కూడా. యాక్చువల్గా ఇది భారీ ప్రాజెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే ప్రస్తుతానికి ఇది ఫేజ్ 1 మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది, 27 ఎకరాలు. సో జనరల్గా ఏంటంటే దీంట్లో ఏ బ్లాక్ బి బ్లాక్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంతవరకు ఇదంతా ఏ బ్లాకు, అందులో మళ్ళీ హౌసెస్ కూడా మీకు మెన్షన్ ఈ పింక్ కలర్ కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ కనిపిస్తున్నవి ఇవన్నీ హౌసింగ్ బ్లాక్స్ అన్నమాట. అంటే ఈ ప్లాట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా హౌసెస్ కావాల్సిన వాళ్ళే ఇవి బుక్ చేసుకోవాలి. రిమైనింగ్ అంటే ఇక్కడ వరకు పింక్ కలర్ ఉన్నంత వరకు ఇదంతా ఏ బ్లాకు, ఇదంతా బి బ్లాక్గా ల్యాండ్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ దీంట్లో పార్క్ డెవలప్మెంట్స్, అలాగే ఇదివరకు చేసిన ప్రాజెక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మేము త్వరలోనే షేర్ చేసుకోబోతున్నాను. అలాగే దీంట్లో కట్టబోయే సింప్లెక్స్ హౌస్ యొక్క ఎలివేషన్ ఇలా వస్తుంది. అందులో మీకు ప్లాన్ కూడా ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి కూడా మీకు ఫ్లోర్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే 220 స్క్వేర్ యార్డ్స్లో 1105 SFT వస్తుంది. ఈ హౌస్ వెస్ట్ హౌస్ వచ్చేసరికి 49 lakhs. ఈ హౌస్ ఏంటంటే ఇది మీకు టిపికల్ ఫ్లోర్ ప్లాన్ వెస్ట్ ఫేసింగ్ ఇలా వస్తుంది. అంటే మీకు జనరల్గా ఏంటంటే ఎంట్రన్స్లో మీకు ఇక్కడ కార్ పార్కింగ్ ఇచ్చి లివింగ్ హాలు, అలాగే బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము, అలాగే ఇక్కడ పక్కన కిచెను, పూజ గది, డైనింగ్ ఏరియా, అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. సో 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, డైనింగ్ హాలు, చుట్టూ మొత్తం అంతా ఓపెన్ స్పేసు. అలాగే ఈస్ట్ సైడ్ కొంచెం ఎక్కువ వదలాలి కాబట్టి ఇక్కడ ఒక 10 feet ఈస్ట్ ఫేసింగ్ వదిలారు. అంటే గార్డెనింగ్ కానీ వాట్ ఎవర్ మనకి చాలా బ్యూటిఫుల్గా చుట్టుపక్కలంతా సెట్ బ్యాక్స్ అన్ని వదలడం జరిగింది. అలాగే ఈస్ట్ ఫేసింగ్ విషయానికి వచ్చేసరికి ఇది ఇలా వచ్చింది. ఇది ఈస్ట్ ఫేసింగ్, కార్ పార్కింగు, స్టైర్ కేసు, లివింగ్ హాలు, ఎంట్రన్స్ మెయిన్ లివింగ్ హాలు, డైనింగ్ హాలు, కిచెను, పూజ గది, అలాగే మాస్టర్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము, అలాగే చిల్డ్రన్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము. చుట్టూ మొత్తం చాలా ఓపెన్ స్పేసు, సెట్ బ్యాక్స్తో పాటు ఇక్కడ మీకు 13 అడుగులు వదలడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ అంటే గార్డెనింగ్ వగైరా చాలా బ్యూటిఫుల్గా పెంచుకోవడానికి అత్యద్భుతంగా 33 అడుగులు వెడల్పు, 60 అడుగులు లోతు ఇవ్వడం వల్ల ఇదంతా సాధ్యమైంది. ఇంకో విషయం ఏంటంటే ఇదివరకు మనకు 183 గజాల్లో హౌసే 64 లక్షలు మనం గోడవల్లో ఇచ్చాం వెస్ట్ హౌస్. అలాగే ఈస్ట్ హౌస్ వచ్చేసరికి 69 లక్షలు ఇచ్చాం. కానీ ఇక్కడ ఆకునూరు ప్రాజెక్ట్లో ఇక్కడ 49 లక్షలకి వెస్ట్ హౌసు, అలాగే 55 లక్షలకి ఈస్ట్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ప్రాజెక్ట్స్ యొక్క కంపారిజన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో రాబోతున్న ఎక్సలెంట్ పార్క్స్ అండ్ డిజైనర్ పార్క్ ఇది ఒకటి ఉంది. అలాగే ఇక్కడ మీకు చాలా బ్యూటిఫుల్ పెర్గోలా వ్యూస్తో చిల్డ్రన్ పార్క్ కూడా వస్తుంది. ఓపెన్ ఎయిర్ జిమ్ ఒకటి ఇవ్వబోతున్నాం. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం మీద చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ మన శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మనం చేసిన చాలా వరకు ఏంటంటే ప్రాజెక్ట్స్లో డెవలప్మెంట్స్ ఎలా చేశారనేది మీకు ఇక్కడ రిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి.
సో ఆల్రెడీ శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున మనకి అపెక్స్ సైట్స్ కావచ్చు, ప్యారడైజ్ కావచ్చు, లేదా బ్యాంకర్స్ కాలనీ కావచ్చు, లేదా జనిత్ సిటీ కావచ్చు, గ్రోత్ సిటీ కావచ్చు, బృందావనం కావచ్చు, శ్రీ సిటీ, వర్టెక్స్, అలోహా, లేదంటే ఇంకా మీరు రామచంద్ర టౌన్షిప్, రేగల్ సిటీ, బీవీఎస్ఆర్ హోమ్స్, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిలోనూ మీకు హౌసింగ్ ప్రాజెక్ట్ ఒక అలోహా బీచ్ రిసార్ట్స్ తప్ప మిగతా అన్ని రెసిడెన్షియల్ కాన్సెప్ట్లో చేసిన డెవలప్మెంట్స్ అన్నీ, అజంతా కూడా రీసెంట్గా డెవలప్ చేస్తున్న బీచ్ రిసార్ట్స్ కాన్సెప్ట్ ఇది ఒకటి. అలాగే అలోహా కూడా బీచ్ రిసార్ట్స్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ మనకి ప్యారడైజ్ అనేది ఈడుపుగల్లో డెవలప్మెంట్ చేసాం. ఇది అప్పుడు మనం అనౌన్స్ చేసినప్పుడు 14,000తో ల్యాండ్ చేసాం. ఈ రోజున 30,000 చెప్తున్నారు, కానీ 30,000కి రీసేల్ అవ్వలేదు. 27,500 వెస్ట్ అమ్మారు, 28,000 ఈస్ట్ అమ్మారు. కాబట్టి మనకి 100% రిటర్న్స్ ఫేజ్ 1లో నమోదు చేయబడింది. ఏది? ప్యారడైజ్. ఇది 2 years ఆఫ్ స్పాన్లో. అలాగే అపెక్స్ సైట్స్ తీసుకుంటే 15,900 వెస్ట్ అమ్మాం, అలాగే 16,500 ఈస్ట్ అమ్మాం. సో ఈ రోజు రేట్ వచ్చేసరికి ఇది కూడా దగ్గరగా 27-28,000 రూపాయలు రీసేల్ జరుగుతోంది. అంటే మోర్ దాన్ 90 to 100% ఇది కూడా గ్రోత్ నమోదు చేసింది. అలాగే ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు ఇది మనకి రామచంద్ర టౌన్షిప్ తీసుకుంటే అది కూడా మోర్ దాన్ 75% గ్రోత్ నమోదు చేస్తోంది. అలాగే రీగల్ సిటీ తీసుకున్నా కూడా మనం 23,000 వెస్ట్ అమ్మాం, అలాగే 24,000 ఈస్ట్ అమ్మాం. ఇవాళ అది 34-35 అవుతోంది. ఇప్పుడు ఫేజ్ 3 కూడా ఫేజ్ 2 రాబోతోంది. అది కూడా మీకు 35 అలా సమ్వేర్ అరౌండ్ 35,000 పెట్టబోతున్నారు. అంటే దీని అర్థం ఇది కూడా మోర్ దాన్ 50% వితిన్ చాలా తక్కువ టైంలో గ్రోత్ నమోదు చేసింది. అలాగే మీరు ఒకవేళ మీరు జనిత్ సిటీ చూసుకుంటే కనుక మోర్ దాన్ 285% రిటర్న్ గ్రోత్ నమోదు చేసింది. ఎందుకంటే ల్యాండ్ చేసినప్పుడు 3,900, 4,100తో మొదలైంది. ఇప్పుడున్న కండిషన్లో 10,000, బాగా లోపలైతే 10,000 పర్ స్క్వేర్ యార్డు. అలాగే కొంచెం రోడ్ ఫేసింగ్స్ అంటే దాంట్లో అన్ని 60 feet 40 feet రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోడ్ యాక్సెస్లో 12,000, ప్రైమ్ లొకేషన్లో 15,000 అమ్ముతున్నారు. సో 15,000తో కంపేర్ చేస్తే 285% ఉంది. 12,000తో కంపేర్ చేసుకుంటే మోర్ దాన్ 250% గ్రోత్ నమోదు చేసింది. సో ఇంకా మీరు చెప్పాలనుకుంటే ఏ ప్రాజెక్ట్తో కంపేర్ చేసినా, ఈవెన్ మీకు బ్యాంకర్స్ కాలనీ కూడా ఉంది. సో మోర్ దాన్ 60%, 70% ఆల్రెడీ ఇది గ్రోత్ నమోదు చేసింది. ఇంకా మీరు జనరల్గా ఏంటంటే శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున మనం చేసిన డెవలప్మెంట్స్ అన్నిటిలోనూ ఇప్పుడు ఇది ప్యారడైజ్లో చూడండి, ఇది మొత్తం 30 ఫేజ్ 1 వచ్చేసరికి 15 ఎకరాలు, ఫేజ్ 2 వచ్చేసరికి 20 ఎకరాలు, మొత్తం 35 ఎకరాలలో 5 పార్కులు ఇచ్చాం. ఆ 5 పార్కుల్లో అన్ని సిమెంట్ రోడ్లు. మీరు ఒకసారి ఆ లేఅవుట్లోకి వెళ్తే అరే ఈ లేఅవుట్లో నేను ప్లాట్ ఎందుకు కొనుక్కోవట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 36 డూప్లెక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసాం. ఇప్పుడు వస్తున్న కస్టమర్స్ అంతా కూడా చాలా వరకు సార్ దీంట్లో ఇంకా డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయని అడుగుతున్నారు. ఆల్ హౌసెస్ సోల్డ్ అవుట్ నౌ. కాబట్టి సో దీంట్లో ఇచ్చిన ఒక్కొక్క పార్కు ఒక్కొక్క డిజైనర్ పార్క్. యాక్చువల్గా ఇది అవెంజర్స్ పార్క్ ఇచ్చాం, ముద్రా పార్క్ ఇచ్చాం, సో అలాగే పెరుగోలా వ్యూస్తో ఇచ్చాం, టెంపుల్ థీమ్తో ఇచ్చాం. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ పార్క్ అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత జనిత్ సిటీ అనేది వినుకొండ, మనకి శ్రీశైలం హైవే వైపు వెళ్తున్నప్పుడు ఆ హైవే ఫేసింగ్తో ఉంటుంది. అలాగే గ్రోత్ సిటీ. సో ఇక మన కంపెనీ అంటే మీకు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ చేస్తున్న డెవలప్మెంట్స్ దృష్ట్యా ఆకునూరు ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బ్రాండ్ ఎవరు పనిచేస్తున్నారు ఇక్కడ అనేది దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేస్తే ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మోర్ దాన్ 15,000 కస్టమర్ బేస్ని సంపాదించగలిగిన కంపెనీ అది. అంటే మీకు జనరల్గా ఏంటంటే కస్టమర్ విశ్వాసాన్ని చూరగొన్న కంపెనీ ఒక ఎత్తు అయితే, రెండోది ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లొకేషన్. మీరు ఒకసారి గమనించండి, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్యారడైజ్ విజయవాడకు సంబంధించింది, అపెక్స్ విజయవాడకు సంబంధించింది, బ్యాంకర్స్ కాలనీ విజయవాడకు సంబంధించింది, రేగల్ సిటీ విజయవాడకు సంబంధించింది. మరి రామచంద్ర టౌన్షిప్ గుంటూరు కాజా టోల్గేట్ దగ్గరది, శ్రీనివాసం చిన్నపలకలూరుది, తర్వాత జనిత్ సిటీ వినుకొండ. ఎక్కడ వినుకొండ, ఎక్కడ మేదరమెట్ల, ఎక్కడ కనిగిరి, అలాగే ఎక్కడ పిడుగురాళ్ళ, సో ఎక్కడ శ్రీ సిటీ. ఇప్పుడు ఇది ఎక్కడండి మరి మార్కాపురం. అంటే
భ్రమర ఈ జియోలాజికల్ పరిధుల్ని చెరిపేసింది. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేయండి, కానీ మీరు చేస్తున్నది భ్రమరాలో అని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోగలిగితే, భ్రమరాలో చేసే డెవలప్మెంట్స్ వల్ల ఇప్పుడు జనరల్గా ఈ ఏదైతే ఈ ప్యారడైజ్ ఉందో, ప్యారడైజ్ మేము ల్యాండ్ చేసినప్పుడు ఇలా లేదు. ఓన్లీ పొలాలు ఉన్నాయి. మొత్తం ల్యాండ్ ఫిల్లింగ్ చేసుకుని, ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్ చేసుకుని, డెవలప్మెంట్స్ అన్నీ ఈ స్థాయికి తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన 9 months to 1 year అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి పట్టిన సమయం. అయితే బుక్ చేసుకున్న phase 1 14,000 అమ్మారు, phase 2కి వచ్చేసరికి 18,000కి వచ్చారు. సో అంటే దీని అర్థం phase 1లో మిస్ అయిన వాళ్ళు అరే నేను phase 1 డెవలప్మెంట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను ఎందుకు మిస్ అయ్యానా అని చెప్పి phase 2లో 18,000లో కొన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇనిషియల్గా ల్యాండ్ చేసినప్పుడు మిస్ అయిన వాళ్ళకి కాంపన్సేషన్గా మరి ఎంత పే చేయాల్సి వచ్చింది? గజానికి 4,000 రూపాయలు అదనంగా పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది phase 2లో. సేమ్ వే ఇప్పుడు కూడా ఆకునూరు ప్రాజెక్ట్ కూడా ఓపెనింగ్లో కొనని వాళ్ళు రేపొద్దున మనం చేసే డెవలప్మెంట్లు లివబుల్ కండిషన్ మనం క్రియేట్ చేస్తున్న విధానం చూసి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఉన్నది కేవలం phase 1 లేఅవుటే మీకు చూపించాను. సో జనరల్గా ఏంటంటే phase 2 ఇంకొక 30 ఎకరాల పైచిలకు రాబోతోంది. సో అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఇటు రాబోతోంది ప్లస్ అటు నార్త్ సైడ్ రాబోతుంది. అంటే ఈ 3 పక్కల లేఅవుట్ రాబోతుంది. అంటే మీకు phase 2 రాబోతుంది. అంటే ఇది ఎంత భారీ ప్రాజెక్ట్ కాబోతుంది. 70 ఎకరాల నుంచి పైచిలకు వెళ్ళే అవకాశం ఉంది. సో అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ కాబోతోంది కాబట్టి నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను. ఇంకొక విషయానికి వస్తే ఇది మీకు జియోలాజికల్గా ఆలోచిస్తే మీకు భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున శ్రీ భ్రమరా హోమ్స్ అనే ఈ ఆకునూరు ప్రాజెక్ట్కి మీకు లొకేషన్ పరంగా ఒకసారి చెక్ చేద్దాం. లొకేషన్ పరంగా చూసుకుంటే మీకు నెప్పల్లి దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ మీకు ఇది 1.5 కిలోమీటర్ ఇది 2.5 కిలోమీటర్స్. ఇది ఏదైతే మీరు నెప్పల్లి జంక్షన్ నుంచి ఆకునూరు జంక్షన్ వరకు డిస్టెన్స్ ఉందో అది 2.5 కిలోమీటర్లు. అలాగే సైట్ దగ్గరికి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 1.5 కిలోమీటర్స్. అంటే ఇక్కడి నుంచి ఇది మొత్తం కలిపి మీకు ఔటర్ రింగ్ రోడ్ పాయింట్కి కేవలం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ లేఅవుట్. ప్లస్ అటుపక్క ఉయ్యూరు, గండిగుంట, లేదంటే ఇటుపక్క కంకిపాడు. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీరు ఏ పక్కకైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెస్ట్ బైపాస్కి వెళ్ళొచ్చు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళొచ్చు, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, లేదంటే గుంటూరు చెన్నై రోడ్డు, ఏ రోడ్డుకి వెళ్ళడానికైనా ఈ ఒక్క జంక్షన్ సరిపోతుంది. కాబట్టి మనం ఒకసారి మీరు జియోలాజికల్గా ఆలోచించుకుంటే ఇప్పుడున్న ప్రైసింగ్ సెగ్మెంట్, ఉదాహరణకి ఇక్కడ ప్రైసింగ్ ఎలా ఉంది, మీరు ప్రైసింగ్ గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాం. జనరల్గా వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ఇక్కడ మనకి బి బ్లాకు అలాగే ఏ బ్లాక్గా మనకి ఇక్కడ లేఅవుట్ని డివైడ్ చేశాం కదండి. అందులో ఇది బి బ్లాక్ ప్రైసింగ్ వచ్చేసరికి వెస్ట్ వచ్చేసరికి 12,900కే దొరుకుతుంది ప్రజెంట్. ఈస్ట్ వచ్చేసరికి 13,500, అంటే మీకు 600 రూపాయలు వేరియేషన్ ఉంది ఈస్ట్కి వెస్ట్కి. అదర్ కార్నర్ ఏదైనా కానీ ఈ ఈస్ట్ ప్రైసే పడుతుంది, అంటే 19,500 పడుతుంది. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్ విషయానికి వస్తే 14,400 రూపాయలు పడుతుంది. ఇది బి బ్లాక్కు సంబంధించిన ప్రైసింగ్ సెగ్మెంట్. అలాగే ఏ బ్లాక్ విషయానికి వస్తే ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ప్రైస్ సెగ్మెంట్ మీద ఒక 1,000 రూపీస్ అదనంగా ఉంటుంది. అంటే దాని అర్థం 13,900 వెస్ట్ అనమాట. 13,900 వెస్ట్ ప్రైసు. అలాగే ఈస్ట్ విషయానికి వచ్చేసరికి 14,500. అదర్ కార్నర్ ఈస్ట్ ప్రైసే కాబట్టి ఇది అదర్ కార్నర్ ప్రైసే. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రైస్ విషయానికి వస్తే 15,400. సో ఎవరొచ్చి కొన్నా యూనివర్సల్గా ఒకటే ప్రైస్ అమ్మడం భ్రమరా ప్రత్యేకత. సో ఎంఆర్పి ప్రైసెస్ అమ్మడమే భ్రమరా ఇంత డెవలప్మెంట్లు చేస్తుంది. మిగతా వాళ్ళకి మన డెవలప్మెంట్లకి కంపారిజన్ చేయడానికి కూడా అసలు ఏమాత్రం సరిపోనట్టుగా, అంటే యాక్చువల్గా డెవలప్మెంట్స్ విషయంలో మార్కెట్ లీడర్గా అలాగే మార్కెట్ ట్రెండ్ సెట్టర్గా ఉన్న శ్రీ భ్రమరా డెవలప్మెంట్స్ మీరు చూస్తే మీకు ఈ ఆల్రెడీ పాత లేఅవుట్లు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. గోడవల్లిలో ఉన్న ఎపెక్స్ సైడ్స్ కావచ్చు, ఈడుపుగల్లో ఉన్న ప్యారడైజ్ కావచ్చు,
లేదంటే రీగల్ సిటీ లేదా బ్యాంకర్స్ కాలనీ లేదా రామచంద్ర, ఈ రామచంద్ర టౌన్షిప్, ఇవి ఏవి చూసినా అన్ని భ్రమరా మార్క్స్ మీకు కనిపిస్తాయి కంపేర్ చేసుకుంటే వేరే లేఅవుట్లతో. మీరు జనరల్ కాంపౌండ్ వాల్ అంటే బల్ల మీద బల్ల పేర్చి రకరకాల రంగులు వేసి ఆ రంగులతో ఫోటోలు తీస్తే ఫోటోల్లో చాలా బాగా వస్తుంది. 2-3 వర్షాలు పడితే మొత్తం పాడైపోయి మళ్ళీ డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చే సందర్భం మనం మార్కెట్లో చూస్తున్నాం. కానీ ఈ డెవలప్మెంట్ శ్రీ భ్రమరా టౌన్షిప్స్లో చేసే డెవలప్మెంట్స్ గ్రౌండ్ లెవెలింగ్ ఇంజనీరింగ్లో భాగంగా వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడానికి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వాడుతున్నాం. అంటే యాక్చువల్గా 40-50 లక్షలు ఒక ఎస్టీపీకి పడుతున్న చోట ఒక్క ప్యారడైజ్లోనే 3-4 ఎస్టీపీలు ఇన్కార్పొరేట్ చేయడం అనేది శ్రీ భ్రమరా టౌన్షిప్స్ యాజమాన్యానికి ఉన్న ఒక విశ్వసనీయత యొక్క వారి నిబద్ధతకి ఒక తార్కాణం. వాస్తవంగా అది చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం సిఆర్డిఏ నామ్స్లో కానీ కస్టమర్ సెల్లర్ బయ్యర్ మధ్యలో అగ్రిమెంట్లో కానీ ఎక్కడా లేదు. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇన్ని డెవలప్మెంట్లు చేయబట్టే ఆ కంపెనీకి అంతలా బ్రాండ్ నేమ్ క్రియేట్ అయ్యి 112 దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఆదరించి అనేక మంది మన ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేసి శివరాం గారి ద్వారా, అంటే మీకు చాలామంది సార్ శివరాం గారు మీరు చెప్పారు కాబట్టి మేము ఇన్వెస్ట్ చేస్తాం, డెవలప్మెంట్ సంగతి మీరే చూసుకోవాలని చెప్పి మాతో మాట్లాడి ఆ తర్వాత ఒక్కొక్క లేఅవుట్ డెవలప్మెంట్లు అవుతున్న కొద్దీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఎక్కువయ్యి ఇప్పుడు వాళ్ళే మన దగ్గరికి వచ్చి సార్ మాకు ఇంకా భ్రమరా తరపున ఇంకే ప్రాజెక్ట్ అయినా మీరు నాకు చెప్పండి సార్ మనం ఇన్వెస్ట్ చేద్దామని అనే స్థాయికి వచ్చారు ఇವರು. కాకపోతే ఏంటంటే నా ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను తిరిగి అమ్మే విషయంలో కూడా మేము హెల్ప్ చేసి మళ్ళీ దాన్ని అసెట్ మేనేజ్మెంట్లో భాగంగా మోర్ దాన్ 100% పెరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రీసేల్ చేసి మళ్ళీ దాన్ని డైవర్సిఫికేషన్ చేయడంలో మేము ఎక్స్పర్ట్స్గా 2006 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి మాతో ఎక్కువ మంది అసోసియేట్ అవ్వడానికి కారణం. ఇకపోతే ఇది ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్. ఈ ఆకునూరు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416644667 ఈ నంబర్కి కానీ లేదా 8555883289 ఈ నంబర్కి కానీ ఫోన్ చేసి మీరు బుకింగ్స్ చేసుకోవడానికి లేదా సైట్ విజిట్స్ని ఫెసిలిటేట్ చేసుకోవడానికి లేదా మీరు బుక్ చేసుకొని మీ డ్రీమ్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కోసం అయినా ఉండొచ్చు, లేదా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా కావచ్చు, లేదా మా కంపెనీ తరఫున కట్టే హౌసెస్లో ప్లాట్లు బుక్ చేసుకోవడానికైనా కావచ్చు. సో దీనికోసం ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మేము మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ట్రూ వాల్యూ ఎక్కడుంది, అంటే ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ని ఎస్టిమేట్ చేసి ఉన్న ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్గా ఉన్నాం కాబట్టి సో అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ లేదా మీ డిపెండింగ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ కేటగిరీ లేదా మీ క్యాష్ ఫ్లోని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, అసలు మేము ఎలాంటి ప్రాపర్టీ కొనాలండి, మాకు వచ్చే ఆదాయం ఇంత, మాకు అయ్యే ఖర్చు ఇంత, మేము మంత్లీ ఇంత సేవ్ చేసుకోగలుగుతాం. సో డిపెండింగ్ అపాన్ యువర్ క్యాష్ ఫ్లో ఒక పర్సన్ టు పర్సన్ మీకు ఈ స్ట్రాటజీ మారిపోతుంది. కాబట్టి ఏ ప్రాపర్టీ మీరు కొంటే అది మీకు ఆర్థికంగా ఎన్హాన్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతామో అలాంటి ప్రాపర్టీస్ని రికమెండ్ చేసి మళ్ళీ దాన్ని అసెట్ మేనేజ్మెంట్లో భాగంగా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం మనం మోడర్న్ ఫైనాన్షియల్ సిస్టంలో భాగంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, అలాంటి ఈ కంటెంట్ లేదా మేము రికమెండ్ చేస్తున్న ప్రాపర్టీస్ మీకు నచ్చితే కనుక ఇది బాధ్యతాయుతమైన అంటే రెస్పాన్సిబిలిటీ బిజినెస్ మనం చేస్తున్నాం కాబట్టి మీ ఆర్థిక ప్రగతిలో మేము పార్టిసిపేట్ చేయడంలో మా ఎఫర్ట్స్ మీరు గుర్తిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎవరికైతే ఇలాంటి సొల్యూషన్ కోసం వెతుకుతున్నారో అది మీ ద్వారా వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.